నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళెవరు ఈ గుమ్మం తొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దార రాదు కదండి. మా అయ్యగారిది అదే పద్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి. పరమ బోరింగు మొహం. ఏమిటో మా గోవిందానికి నా మీద దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. మహానుభావులు, అపరదాన కర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతా. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని. గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం బోలెడు దూరం వెళ్ళాలి. వెళ్ళి ఆ ఇనుప ముక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప ముక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా, వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తు. బాబు, ఎవరికండి బాబు ఇల్లు? ఇల్లు కావాలండి బాబు. ఇల్లు తాజా ఇల్లు బాబు. ఆ తాజా ఇల్లు బాబు. అందమైన ఇల్లండి బాబు. అందమైన ఈ ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు, పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు, అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు. తప్పదు బాబు. బాబు బాబు, ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను. నన్ను వదిలి. బాబు, 24 గంటల్లో ఆ ఇంట్లో ఎవరినైనా అదికి దిచ్చకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టండి మహాశయ. బాబు బాబు బాబు, ఇదెక్కడ కూడా బాబు బాబు ప్లీజ్ మా ఇంట్లో దిగండి బాబు. బాబు, ఎవరైనా బాబు బాగోదు. ఇదిగా లే, చెప్తాం లే. చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలవా? మీరు మా ఇంట్లో దిగుతానంటే 100 కర్మ బాబు. 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో, లెక్క పెట్టు. 1 శభాష్. 2 3 అలా 4 కరెక్ట్. 5 6 7 13 14 15 16 17 18 19. బస్ స్టాండ్ అలాగే క్షమించాలి. ఇల్లమ్మే అబ్బాయి. తమరు ఎలా పిలిచినా సరే మహాశయ. అమ్మ, మీరు ఒకసారి రండి. మర్యాదగా నేను చెప్పిన వాటాలో అద్దెకి దిగుతారా, లేకపోతే ఇప్పుడు నేను చూసిన ఈ ప్రేమ గోలంతా మా అయ్యగారి చెవిన వేయమంటారా? మీ అయ్యగారు ఎవరు? మా నాన్నగారు. ఇప్పుడు నేను విన్న ప్రమాణం ఎంత ఆయనకి చెప్తే మీకు ఆయన మెప్పు కాదు, ఆయన విసిన చెప్పు తగ్గుతుంది. చెప్పండి మహాశయ. మీరు కాదంటే ఇంకో బస్సు వచ్చే లోపు నేను థ్యాంక్స్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. చెప్పండి. మేం మాట్లాడుకునే మాటలు దొంగచాటుగా విని నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నావా? ఏం చేయండి మరి? మా ఊరికి హౌరా మెయిల్ రాదు, బ్లాక్ మెయిల్ గతి. మీరు ఎలాగైనా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా, ఆ ఇంట్లోనే దిగండి. అది కూడా మా ఇల్లే, పైగా మా పక్కనే కూడా. అలాగే, ఏం చేస్తాను? చస్తారా? పదమహాశయ, ఇల్లు చూపిస్తానండి. ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో, చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్, ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా? ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా. నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను.
స్వరపేటిక అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గిపుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని ఈ అగ్గిపుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గిపుల్లలు అవి ఏరుకుని వాటితో ఆ, ఉమ్, చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. ఆహా, ఆహా, వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి రెండో వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాస్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తున్నా. హౌస్ఫుల్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కట్టి మరీ సినిమా చూస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయమయ్యా? ఆ మాటే నేను అంటే ఇది మాకు అలవాటే అన్నారండి. పైగా వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే వారానికి 3-4 సినిమాలు చూస్తారట. ఆ బండ వెధవరు ఒరేయ్ అరగుండు వెధవా, అరక్షణంలో ఈ సున్నం ఆ డబ్బాలోకి ఎత్తకపోయావంటే నీ బొవికలో సున్నం లేకుండా తంతారు. ఎత్తో ఆ బండ వెధవులకి బక్క పీరిచ్చి పిచ్చా ఏమిటయ్యా? పిచ్చి కాదు గాని చేదస్తం అనుకుంటానండి. ఒక్కొక్క సినిమాకి 1500 రూపాయలు చొప్పున వారానికి 4 వేసుకోండి. 6000 నెలకి రాసి. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ 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 తీయండి. తీయండి బావా. ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है। दिया दिया, चलो चलो। चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी। ఒరే అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? ఏ నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. ఆ? చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు ఇంకోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. రే గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను 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 ఉద్యోగం నుంచి పీకేస్తా అంతే. పైపు అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా మాట. మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుగుతా నా బొంద. ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష్, బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే. మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే. అది ఏ- 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 ఓ, అలాగా? బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన 2 మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది నా రంకు మగడా. ఏంటని అడుగుతావు?
నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చట్టుబడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావరా నీతోటి? వినబడలే. నాకు నత్తి నీకు ఆ, చే ఆ, చే ఆహా, చే అలాగా చే. బాగుంది, చాలా బాగుంది.